ఇప్పటి వరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. వరుస సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను సాధిస్తూ తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రతి హీరో పాన్ ఇండియా జపం చేస్తున్న నేపథ్యంలో బాలయ్య బాబు లాంటి హీరో మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్లను సాధిస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు గత కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇందులో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. మరి మొత్తానికైతే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారని చాలామంది చాలా రకాల వార్తలను వెలువరించినప్పటికీ ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే మోక్షజ్ఞతో సినిమా చేయడానికి మరొక దర్శకుడు పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ డైరెక్టర్లందరూ మోక్షజ్ఞతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సందర్భంలో వెంకీ అట్లూరి డైరెక్షన్లో కూడా మోక్షజ్ఞ నటించే అవకాశాలైతే ఉన్నాయట. మరి మొదటి సినిమా కోసం ఎవరిని ఎంచుకుంటున్నారు, ఎవరితో ఆయన మొదటి సినిమాను చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే స్టార్ డైరెక్టర్లందరినీ మోక్షజ్ఞ వరుస సినిమాలతో సూపర్ సక్సెస్లను సాధించి తన స్టార్డమ్ను విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజెంట్ మొదటి సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ఆయనకు ఎలాంటి ఎంట్రీ లభిస్తుంది అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.